హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో వేసవి కాలంలో ఎక్కువగా దొరికే చింత చిగురుతో కమ్మని చింత చిగురు నువ్వుల వేపుడు ఎలా చేయాలో చూద్దాము. కొత్తగా ఉంది కదా, టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అయితే నేను లేతగా ఉన్న చింత చిగురుని తీసుకున్నాను. ఇక్కడ 100 గ్రామ్స్ వరకు నేను చింత చిగురుని అయితే తీసుకున్నానండి. లేతగా ఉన్న చింత చిగురులో అయితే పులుపు ఎక్కువగా ఉంటుంది. దీన్ని ముందుగా అయితే శుభ్రం చేసేసుకుందాము. ఇలా ముదురుగా ఉన్న ఆకులు కాడల్ని అయితే వేరి పక్కన పెట్టేసుకోవాలి. అలానే చింత చిగురుని ముందుగా వాటర్లో 2-3 సార్లు క్లీన్ చేయాలండి. నలపక ముందే చింత చిగురుని క్లీన్ చేయాలి. నలిపిన తర్వాత అయితే పులుపు మొత్తం నీటిలోకి వెళ్ళిపోతుంది. ఇలా మొత్తం క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాము. చింత చిగురు కర్రీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. 2-3 గరిటెల వరకు ఆయిల్ వేసేసుకోండి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిపప్పు వేస్తున్నాను. అలానే ఒక 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేయండి. ఆ క్లిప్ నాది మిస్ అయ్యిందండి. అలానే ఒక ఎండుమిర్చిని కూడాను వేసేద్దాము. ఇలా మధ్యకు తుంపేసి దీంట్లోనే కాస్త కరివేపాకు కూడాను వేసేసి ఈ పోపు మొత్తం కూడాను వేగేలాగా ఇలా కలుపుతూ వేయించేసుకుందాము. పోపు కాస్త వేగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్నగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా కాస్త పెద్ద సైజులోనే ముక్కలని కట్ చేసుకోవాలి అండి. అలా అయితేనే చింత చిగురు వేపుల్లోకి బాగుంటుంది. మరీ ఎక్కువగా వేగిన ఈ ఉల్లిపాయలు రుచి బాగోదండి. ఇలా పెద్ద సైజులో మనం తినేటప్పుడు అక్కడక్కడ ఉల్లిపాయలు పంటి కింద తగులుతూ ఉంటేనే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. ఇలా కలుపుతూ ఉల్లిపాయలను అయితే కాస్త మనము ఫ్రై చేసుకుంటూ ఉందాము. ఈ ఉల్లిపాయలు త్వరగా వేగిపోవడానికి నేను కాస్త ఉప్పును వేస్తున్నాను. చింత చిగురు పులుపు ఎక్కువగా ఉండడం వల్ల ఉప్పు కారం కాస్త ఎక్కువగానే పడుతుంది. ముందుగా ఉల్లిపాయలు వేగడానికి కాస్త ఉప్పు వేసి కలుపుకుంటున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్తో పాటు రుచిగా కూడాను ఉంటుంది. 1 నిమిషము పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడాను వేశాను. చూడండి, ఉల్లిపాయలు అనేవి సాఫ్ట్గా అయ్యాయి కదా. ఇలా వేగితే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై మాత్రం చేయకండి. ఇప్పుడు చింత చిగురుని తీసేసుకొని 2 చేతుల మధ్యలో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెల్లిగా నలుపుతూ వేసుకోవాలి. మరీ ఎక్కువగా నలపాల్సిన పని లేదండి. జస్ట్ కొంచెం నలపడం వల్ల దీంట్లోని పులుపు మొత్తం వచ్చి కూర మంచి రుచిగా ఉంటుంది. పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో రుచిగా ఉంటుంది. ఈ చింత చిగురు వేగడానికి ఎక్కువ సమయం కూడాను పట్టదు. జస్ట్ 2-3 నిమిషాల్లోనే ఇలా వేగిపోతుంది. ఈలోపు మనం ఒక 4 టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులని వేయించి పక్కన పెట్టేసుకుందాము. వీటిని మిక్సీ జార్లో వేసి చల్లారిన తర్వాత మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఈ పౌడర్ని వేగిన తర్వాత చింత చిగురు దీంట్లో నువ్వుల పొడి వేసేసుకొని కలుపుకుందాం. ఇలా నువ్వుల పొడి వేయడం వల్ల కూర మంచి రుచిగా ఉంటుంది. అలానే ఎముకలు దృఢానికి కూడాను చాలా మంచిదండి. రెగ్యులర్గా చింత చిగురు వేపుడు అంటే మనం ఎండు రొయ్యలు, ఎండు చేపలు, అలానే రొయ్యలు వేసుకొని చేసుకుంటాం. అలా కాకుండా వెజిటేరియన్స్కైనా కానీ చింత చిగురు కర్రీ తినాలి అనిపిస్తే ఇలా చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేయించినది వేయండి. అలానే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేయండి. చింత చిగురు పులుపు ఎక్కువగా ఉండడం వల్ల కారం అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది. ఇలా కారం వేసిన తర్వాత 2 నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నువ్వుల వేపుడు చింత చిగురు ఫ్రై రెడీ అయిపోయింది. నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.